హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మనం ఉన్నంతలో హ్యాపీగా ఉందాం. ఓకేనా? మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. ఓకేనా? మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నా వాయిస్ ఏంటి ఇలా ఉందనుకుంటున్నారా? 2 డేస్‌గా హెల్త్ బాలేదండి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. వాయిస్ అందుకే అలా ఉంది. ఇక అయితే సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదండీ! మనం వాటర్ క్వాంటిటీ చాలా ఎక్కువగా తీసుకోవాలండి. డీహైడ్రేట్ అవుతుంది. సో, ఎక్కువ వాటర్ మనం ఎంత మంచిగా తీసుకుంటే మన హెల్త్ అంత బావుంటుంది. డీహైడ్రేట్ అయిపోయిందనుకోండి మనకి చాలా నీరసంగా ఉంటుంది. సో, అంటే లిక్విడ్స్ ఎక్కువగా ఆహారము తీసుకోవాలి, ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవాలి. లస్సీ అని, మజ్జిగ సబ్జా గింజలు ఉంటాయి కదా! సబ్జా గింజలు, లెమన్ వాటర్ కలిపి తీసుకొని, మనం పిల్లలకు కూడా ఒక వాటర్ బాటిల్‌లో కలిపేసి, కొంచెం షుగర్ వేసి, ఒక చిన్న బాటిలు ఇస్తే మార్నింగ్ టైం తాగేస్తే బావుంటుందది. ఆఫ్టర్‌నూన్ వరకు బాగోవు. 11:30, 11 ఆ లోపు తాగేయమని చెప్తే వాళ్ళకి కూడా కొంచెం బావుంటుంది కదా! అలాగే చెయ్యాలి ఇంక ఈసారి నుంచి. మా బాబయితే సమ్మర్ హాలిడేస్ అంటే హాఫ్ డేస్ ఉంటాయి కదా! సమ్మర్ హాఫ్ డేస్ ఉంటాయి కదా! అవైతే ఉండవండి మా బాబుకి. మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ వరకు ఉండిపోవాలనమాట ఇంకా. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, షుగర్ కన్నా పటిక బెల్లం ఉంటుంది కదండీ! అది తెచ్చుకొని పౌడర్ చేసి పెట్టేసుకుంటే షుగర్‌లాగా అది యూజ్ చేసుకోవచ్చు. అది ఇంకా చలవనమాట బాడీకి. నేను లంచ్ బాక్స్‌లో మాత్రం కంపల్సరీగా ప్రతిరోజు నేను మజ్జిగే పెడతానండి. కొంచెం వాటర్ ఏసేసామనుకో వాడు తినాలనుకుంటే రైస్‌లో తింటాడు. లేదంటే కొంచెం వాటర్ కలిపేసుకొని మజ్జిగలాగా తాగేస్తాడు. ఇప్పుడు టైమొచ్చి 5:20 అయిందండి. నాకప్పుడే బాక్స్ కూడా రెడీ అయిపోతుంది. చిన్న చిన్నగా అన్ని పనులు చేసేసుకుంటున్నాను 6:30కి బస్సొచ్చేస్తదని. సమ్మర్ అనే కాదు, రైనీ సీజన్ అనే కాదు, వింటర్ సీజన్ అనే కాదు, ప్రతిరోజు నేను కంపల్సరీగా పెరుగు మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా పెట్టాల్సిందే బాక్స్‌లో. వాడికైనా ఉపయోగపడుతుంది. వాడేసుకొని పక్షంలో వాళ్ళ ఫ్రెండ్స్ తోటన్నా షేర్ చేసుకొని వేరు వేరుగా కూడా తాగుతారు మజ్జిగ చేసుకొని వాళ్ళు. ఎవరికన్నా లేకపోతే "చరణ్ నీ దగ్గరుందా మజ్జిగ" అని అడుగుతారనమాట. వీడి దగ్గర ప్రతిరోజు ఉంటదని. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడైనా సరే కూల్ డ్రింకులు మానేసి, మజాలు, స్ప్రైట్సు, థమ్స్ అప్‌లన్నీ మానేసి, సోడాలు కూడా మానేసి, మనం తీసుకోవాల్సినవేమిటంటే కొబ్బరి బొండాలు కానీ, చెరుకు రసం కానీ, జ్యూస్ షాప్‌లో జ్యూసెస్ కానీ ఇలాంటివి తీసుకోవాలి. చెరుకు మిషన్స్ అయితే మనకి రోడ్ సైడ్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదా! సో, దానికి ప్రాబ్లమ్ లేదు. మనం అది చాలా హెల్తీ అండి చెరుకు రసం మాత్రం. మనం పడుకునే ముందు కూడా వాటర్ తీసుకునే పడుకోవాలండి. వాటర్ తాగడం వల్ల మనకి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. చాలామంది మధ్యరాత్రిలో లెగిసి వాష్‌రూమ్‌కెళ్ళాలని చాలామంది వాటర్ తీసుకోవడం మానేస్తారు. వద్దండి అది కరెక్ట్ కాదు. తాగాలండి. తాగి మనకి యూరిన్ కూడా అది కూడా నార్మల్‌గానే అవుతుంది. కాకపోతే నిద్ర డిస్టర్బ్ అవుతుందనేసి చాలామంది తాగరండి. తాగాలి. ఎందుకంటే గొంతుకు ఆరిపోతా ఉంటుంది. డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలండి మనం. మన హెల్త్ బావుంటేనే కదా మనం బావుంటాం. అన్ని పనులు చేసుకోగలుగుతాం కదండీ! మన హెల్త్ బాగోపోతే ఎవరు చేసి పెడతారండి? మనం అంటే వాటర్ తోటే బతుకుతామా అని కాదు. అలాగని ఫుడ్ మానేయమని కాదు. ఫుడ్ తీసుకోవాలి. వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. జ్యూస్‌లు కూడా ఎక్కువగా షుగర్ వాడతారు గాబట్టి అవి మన ఇంట్లోనే షుగర్ వేసుకునే బదులు పటిక బెల్లం వేసుకొని చేసుకోవచ్చు. చెరుకు రసం అనుకోండి మిషన్ ద్వారా అది డైరెక్ట్‌గా వచ్చేస్తది. అందులో మనకి ఏమి షుగర్ కలపరు కాబట్టి అది చాలా సేఫ్ అనమాట. అది ఫుల్ ఎనర్జీ ఇస్తది చెరుకు రసం అంటే ఫ్రెష్ జ్యూసు. అది కూడా చుట్టుపక్కల ఎలా ఉందో చూసుకొని శుభ్రంగా ఉన్న చోటే తాగాలి మనం. ఈగలు ముసిరిపోయి అలాంటి చోట కాకుండా మంచి ప్లేస్ చూసుకున్న చోటే తాగాలి. మనం డబ్బులిచ్చే కదా మనం జ్యూస్‌లవి తీసుకోవడం. డబ్బులిచ్చే కదా కొనుక్కుంటాము. అది శుభ్రమైన చోటే తీసుకోవాలి. ఓకే గానీ, హెయిర్ అయితే చాలా ఎక్కువ రాలిపోతుందండి. ఏం చేయాలో తెలియట్లేదు. హెయిర్ అంతా పాడైపోతుంది. ఇంకెలాగో పూజ చేసుకోవాలి కదా! వాడిని దింపేసి పూజ చేసుకోవాలని లైట్‌గా జడ అల్లేసుకొని,
నేను పూజ చేసే టైంలో మాత్రం చివర్ల చిన్న ముడి పెట్టేసి క్లిప్ పెట్టేస్తాను జారిపోద్ది కదా అని. ఇంకా క్లిప్పు పూజ అయ్యేంత వరకు తీయననమాట. చీర కొంగు కూడా దోపుకుంటాననమాట నేను. పూజ అయ్యేంత వరకు చీర కొంగు దోపుకొనే ఉంచుకోవాలంట మనం. ఎక్కడికైనా దేవుడి భోజనం తినడానికెళ్తాం కదా! అన్న సంతర్పణ అంటారు కదా! దేవుడి భోజనాలు, అమ్మవారి భోజనాలు పెడతా ఉంటారు కదా! అప్పుడు కూడా చీర కట్టుకొని వెళ్తే గనక చీర కొంగు దోపుకొనే తినాలంట మరి. నాకెందుకో తెలీదు కానీ మా ఫ్రెండ్ చెప్పింది. నాకు రీజన్ అయితే తెలీదు. బస్ దగ్గరకైతే నేనే డ్రాప్ చేయాలి. ఒక పక్కన టైం అయిపోతుంది. కంగారొచ్చేస్తుంది. ఈరోజు నేనే డ్రాప్ చేయాలండి. అసల 3:30కి లెగిస్తే నాకు పూజ కూడా అయిపోద్ది. కానీ నేను డ్రాప్ చేయాలని కంగారులోని ఇంక నేను 4:15కి అలా లెగిసి నా పనులన్నీ చేసేసుకొని నేను రెడీ అయిపోయి ఫస్ట్ క్యారేజ్ అయిపోయిందనుకోండి వాడిని పంపించి 6:30కి తర్వాత నేను తాయితీయగా పూజ చేసుకోవచ్చని ఫస్ట్ వాడిని పంపించేయవచ్చని ఇంక పూజ స్టార్ట్ చేసుకోలేదు. ఇంక వాడిని పంపించి చేసుకుందామని. ఎందుకంటే ఇంటర్ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు వీళ్ళకి ఇంక ఇలాగే 6:30కి 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా ఇలాగేనేమో మరి బస్సు ఒకటే కదండీ! అందుకని 2 ట్రిప్స్ అయితే తిరగదు బస్సు. ఈ ఇంటర్ ఎగ్జామ్స్ స్టూడెంట్స్‌ని కూడా బస్సు వాళ్ళే తీసుకెళ్ళాలి గాబట్టి, ఏ సెంటర్ వాళ్ళు ఆ సెంటర్ బస్సు ఎక్కుతారు కదా! దానికి కొంచెం టైం పడుతుంది కదా! అందుకని కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారనమాట. అదిగోండి బస్సొచ్చింది. బై బై చెప్పేసాను. వాడు వెళ్తున్నాడు. చివరి వరకు ఎందుకమ్మా చూస్తావు ఇంటికెళ్ళిపో అంటాడు ఇంటికొచ్చాక సాయంత్రం మాటలు. అదిగో చూస్తున్నారా? ఆ గోమాత పేరు లక్ష్మి. దానికొక గౌరి అంట పుట్టింది. గౌరిని లోపలున్నట్టుంది. ఈ పట్టు ఆ గౌరిని కూడా చూపిస్తానండి. బాబునైతే దింపేసొచ్చాను. ఒలికిన వారికి కన్న తల్లిగా, అన్న తల్లిగా, నమ్మిన భక్తుల కల్పవల్లిగా. నేను ప్రతిరోజు అయితే వినాయకుడు సాంగ్ ఉంటుంది కదా! ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి అని ఆ సాంగ్ అయితే పెట్టుకుంటాను. తర్వాత ఇంక నెక్స్ట్ ఇంక రిపీట్‌గా వస్తూనే ఉంటాయి దేవుడి సాంగ్స్. ఒక్కొక్కసారయితే ఇంకా నార్మల్ సాంగ్స్ కాకుండా ఏదన్నా కుకింగ్ వీడియో గానీ లేదంటే ఇవి ఉంటాయి కదా! కథల స్టోరీస్, అనామిక స్టోరీస్ అని లేకపోతే రమారమి స్టోరీస్ అని అవి చూస్తా అవి వింటూ మాత్రం పని చేసుకుంటాను. మాక్సిమం అయితే దేవుడి పాటలే పెట్టుకుంటాను. పిల్లలు వెళ్ళిపోయాక పూజ అనుకుంటే మాత్రం టీవీ ఆన్ చేసుకొని భక్తి ఛానెల్ గానీ, యూట్యూబ్ పెట్టుకొని దేవుడి సాంగ్స్ అని కొడితే అమ్మవారి సాంగ్స్ అని వస్తాయి కదా! అవి గాని పెట్టుకొని పూజ చేసుకుంటాం. ప్రశాంతంగా నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి, చక్కగా నీట్‌గా ప్రశాంతంగా కూర్చొని ఏ హడావిడి లేకుండా చేసుకుంటాననమాట. నిమ్మకాయలు మాత్రం వీక్లీ కడతాను. ఎప్పుడైనా మర్చిపోతానండి. మర్చిపోకుండా మాత్రం కట్టుకోవాలండి బాబు. ఈ మధ్యన దిష్టంటారు కదా! ఎవరిని అనలేంలేండి. కానీ కట్టుకోవాలి మంచిది. ఒక విషయం చెప్పనా అండి? బాబుని దింపేసొచ్చేసాక నేను కప్పు కాఫీ తాగేసానండి. కాఫీ తాగకపోతే నాకు డే వెళ్ళదు. పూజ చేస్తున్నా సరే కాఫీ, కాఫీ, కాఫీ అంటానే ఉంటది నా ఇన్నర్ మైండ్ అయితే మాత్రం. అందుకని కాఫీ తాగేసి అప్పుడు పూజ స్టార్ట్ చేసేసుకున్నాను. ఎందుకంటే పొద్దున్నుంచి అసలు వాటర్ కూడా తాగకుండా ఇవాళైతే నేను వాటర్ గురించి చెప్పాను గానీ, ఆ వాటర్ కూడా తాగకుండా పనిలో పడిపోయి పని చేసుకుంటూ ఉన్నానండి. అందువల్ల ఇంకా గుర్తుకొచ్చి గబగబా కొన్ని వాటర్ తాగేసి ఒక 10 మినిట్స్ పూలన్నీ సర్దేసుకొని అప్పుడు కాఫీ పెట్టుకొని తాగేసి ఇంకా పూజ చేసుకున్నాననమాట. ఏంటి కాఫీలు, టీలు తాగేసి పూజ చేస్తారని అనుకుంటారా? మీరేమి అలాగనుకోకండి. బట్ ఏంటంటే మనకి ఈ మధ్యన చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు. అందరికీ టైమ్ టు టైమ్ తినకపోతే కళ్ళు తిరిగిపోతున్నాయి కదా! నాకైతే అలాగే తిరుగుతాయండి. ఒకే చోట నుంచోలేనండి. ఒకే చోట నుంచున్నానంటే గ్యారంటీగా ఎంత తిన్నా, తినకపోయినా సరే నాకు మాత్రం కళ్ళు మాత్రం తిరుగుతాయండి. నీరసం వస్తది. ఎందుకో మరి తెలీదు. ఒకే చోట అలా లైన్‌లో నుంచున్నా, ఒకే చోట నుంచున్నా సరే నాకే తెలియకుండా కళ్ళు తిరిగి పడిపోతాను. తెలీదు నాకసల. అదేంటో మరి చిన్నప్పటి నుంచి ప్రేయర్ చేస్తాం కదా స్కూల్లో. ఆ స్కూల్లో ప్రేయర్ చేసినప్పుడు కూడా అలాగే పడిపోయేదాన్ని. నన్ను మళ్ళీ మోసుకొని ఇంటికి తీసుకెళ్ళేవారు. అదేంటో అర్థమవ్వదు నాకు. నడవడం నడుస్తాను. ఎంత దూరమైనా నడుస్తాను. కానీ ఒకే చోట నుంచుంటే మాత్రం నేను మాత్రం అలా నుంచోలేనండి. నడవడం ఎంత దూరమైనా నడుస్తాను. నుంచోవడం అంటే నేను నుంచోలేను. బట్ క్యాజువల్‌గా చెప్పానులెండి. ఇప్పుడు నుంచోవాలంటే ఒక చోట ఎక్కడ నుంచుంటాం గానీ, స్కూల్లో అలా ప్రేయర్ చేసేటప్పుడు నుంచున్నాం గానీ, ఇప్పుడు ఎవరితోటైనా దారిలో ఎవరైనా కనపడ్డారనుకో, ఆళ్ళతో ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ పర్వాలేదు. మరీ ఎక్కువ సేపు ఉంటే మాత్రం కష్టం.
ఇక్కడ చేప పిల్లలు పుట్టినాయండి. పెద్ద చేపలైతే చనిపోయినియి. మా పాప చాలా బాధపడింది. దానికి 2 రోజులైతే మా వారు చెప్పలేదు. వాళ్ళ డాడీ చెప్పలేదు. "వద్దు చెప్పొద్దు బాధపడతది. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అసలే చెప్పకు ఫీలవుతది" అనేసి అన్నారు. ఇంకా "అమ్మ నీళ్ళు మార్చడానికెళ్ళాలి కదా! పైన చేపలకి మేతెయ్యి ఒకసారెళ్లి" అని చెప్పడానికి ఒకసారి చెప్పాను నేను మర్చిపోయి. అవి ఏంటి పిల్లల్ని అదే సెపరేట్ చేసింది. పెద్దయి కనిపించట్లేదు. ఎక్కడ పెట్టారమ్మా? పెద్దయి ఎక్కడున్నాయని అడిగేసరికి ఇంకా ఆయనకి ఫోను చేస్తే మొత్తం అన్నీ చనిపోయినియి అని చెప్తే చాలా బాధపడిందండి. అది అందుకే ఏమన్నా పెంచాలంటే మాకు బాధ. చేపలు చనిపోయినా సరే బాధ కదండీ! అది ఒక జీవే కదా! ఇది మాత్రం చాలా బాధపడతది మా పాపైతే. చేప పిల్లలన్నా, అలాగే కుక్క పిల్లలన్నా బాగిష్టమండి. షిట్జూ అని ఒక బ్రీడ్ ఉంటుంది. అది కావాలనండి. చూడ్డానికి ముద్దుగానే ఉంటాయండి. పెంచుకోవాలంటే దానికి ఒక సెపరేట్‌గా ఉండాలి. ఎందుకంటే హెయిర్ కూడా రైస్‌లో మనం తిరుగుతా ఉంటాయి కదా ఇంట్లోని, హెయిర్ పడిపోద్ది. నాకసలు ఇష్టం ఉండదు. ఎత్తుకుంటాం మంచిగా ముద్దుగా ఉంటాయి. కానీ పెంచుకోవాలంటే నాకిష్టం ఉండదు. వాళ్ళందరూ వెళ్ళిపోతారు. నేనే చూసుకోవాలి దాన్ని. అందుకని నేనేమో వద్దంటాను. దానికేమో షిట్జూ కావాలని ఇష్టం దానికి. పెంచుకోవచ్చు గానండి. ఒక న్యూస్‌లో చూసాను. కుక్కని పెంచుకున్న ఒక డాగ్‌ని పెంచుకుంది ఒకామె. అది సెలైవా చేతుల్ని అది నాకడం వల్ల పాపం ఆమెకి చేతులు, కాళ్ళు కూడా తీసేసారంట. అదొకటి ఫంగస్ కింద వచ్చేస్తున్నాయి కదా! అదొకటి భయం. అందుకని నేను వద్దంటాను. ఇదిగో చూడండి, ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ మరియు ఇంకొకసారి కాఫీ. కాఫీ లవరండి బాబు నేను. రాజమండ్రిలో చక్కర్లు కొడుతుంది కదా! హెలికాప్టర్, హెలికాప్టర్ అనేసి. అదిగోండి అదే. పూల మొక్కలకి కుండీలు తయారు చేసుకుంటున్నాం కదండీ! అదిగోండి ఒకటి తయారయింది. ఇంకా 2, 3 ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అందరూ వాటర్ తాగడం మర్చిపోకండి. ఓకే అండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.